భూమాతకు కానీ సృష్టికి కానీ ఆటం కలిగించి ఏడిపిస్తుంటే ఆయనకి ఏం చేయాలి బ్రహ్మ పోయి శ్రీ మహావిష్ణువుని మొరబెట్టుకున్నాడు, స్వామి ఏం చేయాలి, సరే నేను వాళ్ళని అంతం చేస్తా అని 100 సంవత్సరాలు యుద్ధం చేసినాడు. అంత బలమైన వాళ్ళు ఎవరు, మధుకైటవులు ఇద్దరు కూడా 100 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒకనొక సమయంలో స్వామి వాళ్ళ బలానికి వాళ్ళ యొక్క సాహసానికి ఆ యుద్ధానికి ముచ్చటపడి, అరే మీరేమిటిరా అసలు ఇంత ఘోరమైన రాక్షసులుగా ఉన్నారు, ఏదైనా వరం కోరుకోండి అన్నాడంట. అట్లా కాదు, నువ్వే ఏదైనా వరం కోరుకో అని వాళ్ళు ఎదురు చెప్పారు. విష్ణువుకే వరం ఇచ్చినారు, నువ్వే వరం కోరుకో అని. సరే మీరు ఓడిపోవాలి అని, అంటే ఓడిపోవడం అంటే ఇంకా సమస్య పోవడం అని అడిగాడు విష్ణువు. అప్పుడు ఏం జరిగింది, సరే మేము ఓడిపోతాం, మరణిస్తాం, కానీ మాకి నీవు అందరికీ వైకుంఠం తూర్పు నుంచి ద్వారం దర్శనం ఇస్తున్నావు కదా, అట్లా కాకుండా మమ్మల్ని ఉత్తర ద్వారం నుంచి నీలా ఐక్యం చేసుకోవాలి. ఇది ఒకటి. ఇంకొక షరత్ ఏంటి అంటే, ఈరోజు మాకి నీవు మోక్షాన్ని ఇస్తున్నావు, అట్లాగా ఈ ఉత్తర ద్వారం ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి నిన్ను దర్శిస్తారో అందరికీ మాకు ఏ విధంగా అయితే మోక్షాన్ని ఇస్తావో అట్లాగే మోక్షాన్ని అందజేయాలి అని వరం కోరితే తప్పక అందజేస్తానని శ్రీ మహావిష్ణువు ఎట్లా దర్శనం ఇచ్చాడు. శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతుడై ఆసీనుడై వైకుంఠంలో ఉండేటువంటి దివ్య సూర్య గణములందరితో కూడా ఆ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆయన అందరినీ ఇద్దరికి కూడా చాలా ఆనందంతో మోక్షాన్ని ప్రసాదించారు. ఇది వైకుంఠయ్య కాబట్టి కింద ఎట్లా వదిలేసేయండి. గోవింద గోవింద గోవింద.